అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. హైదరాబాద్ స్పెషల్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. అయితే ఈ రోజు మనం రెండు బ్రహ్మాండమైన సైడ్ డిష్ రెసిపీస్ చూడబోతున్నాం. ఇది మీరు రైస్, రోటీ అన్నిటికి పెట్టుకుని తినచ్చు. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి ఫస్ట్ మనం పప్పుని నానబెట్టుకోవాలి. దీనికి నేను 3 రకాల పప్పు తీసుకున్నాను. ఫస్ట్ మనం కందిపప్పు వేసుకుందాం. ఇది 1/4 కప్ మెజర్మెంట్ అన్నమాట. దీంతో పాటు 1/4 కప్ శనగపప్పు, 1/2 కప్ పెసరపప్పు, ఈ పప్పుల్ని ఫస్ట్ శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత కావాల్సినంత నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఫస్ట్ మనం నానబెట్టిన 3 పప్పుల్ని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఫ్లేమ్ లోలోనే పెట్టి ఇప్పుడు దీంట్లో 1 మీడియం సైజ్ ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేస్తున్నాను. నెక్స్ట్ 1 మీడియం సైజ్ టొమాటోని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు అది కూడా వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో 3 కప్పులు నీళ్లు పోస్తున్నాను. ఇది 250 ml కప్ మెజర్మెంట్. సో కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం దీంట్లో 1 గుప్పెడంతా కొత్తిమీర బాగా సన్నగా తరిగి వేసుకుందాం. 1 గుప్పెడంతా పుదీనా ఆకులు, ఇది కూడా కొంచెం బాగా సన్నగా తరిగి వేస్తున్నాం. ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసి మనం పప్పుని ఒక 3 విసిల్స్కి ఉడకబెట్టుకుందాం. సో 3 విసిల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి మనం కుక్కర్ని దించేసేద్దాం. సో ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మనం కుక్కర్ తెరిచి చూద్దాము. చూడండి, పప్పు బాగా ఉడికింది. మంచి కమ్మటి వాసన వస్తుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తున్నాం. పప్పు రెడీ అయింది. మనం ఇప్పుడు దాల్చా చేస్తాం, మొదలు పెడదాం. మంచి ఒక వైట్ కడాయి తీసుకోండి. దీంట్లో నేను 3 టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నా. సో నూనె వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో నేను కొన్ని హోల్ స్పైసెస్ వేస్తున్నాను. సో దీంట్లో నేను పట్ట, లవంగం, ఏలక్కాయ, ఒక 3 ఎండుమిరపకాయలు, కొంచెం మిరియాలు అవన్నీ వేసాను. ఇది ఫస్ట్ మనం రోస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో నేను ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేస్తున్నా. సో ఉల్లిపాయలు వేసిన తర్వాత మంచి ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం సాటే చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఒక మంచి గోల్డెన్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను ఒక పెద్ద టొమాటోని ఇట్లా సన్నగా తరిగి వేస్తున్నా. సో ఫ్లేమ్ హైలో పెట్టి టొమాటోల్ని కుక్ చేసేయాలన్నమాట. ఒక 1 మినిట్ కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మసాలా పొడుల్ని వేసుకుందాం. ఫస్ట్ నేను దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు నేను దీంట్లో సొరకాయ ముక్కల్ని వేస్తున్నాను. చూడండి, సొరకాయ ముక్కల్ని ఇట్లా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి పెట్టాను. మంచి లేత సొరకాయ అనమాట. సో నేను దీంట్లో గింజలు ఏం తీయలేదు, అట్లానే వేసుకుందాం. సొరకాయల ముక్కలు వేసిన తర్వాత చూడండి, మసాలాలో బాగా మిక్స్ చేస్తాను. ఆ మసాలా అంతా ముక్కలకి బాగా కోట్ అయింది. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మనం ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి. సో లేత సొరకాయ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. నేను ఎక్కువ నీళ్లు పోయలేదు.
ఎందుకంటే మనం పప్పు వేసి మళ్ళీ ఉడకపెట్టాలి. సో జస్ట్ ఒక 1/4 కప్ నీళ్లు పోస్తే చాలు. కడాయి మూసి ఒక 5 నిమిషాలు మనం ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. ముక్కలు కొంచెం సగం ఉడికినాయి అన్నమాట, కొంచెం మెత్తబడింది. ఇప్పుడు మనం ఉడకపెట్టిన పప్పుని దీంట్లో వేసేద్దాం. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయాలి. సో ఫ్లేమ్ మీడియంలో పెట్టి జస్ట్ ఒక 1/2 కప్పు నీళ్లు పోసి కడాయి మూసిన తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మన దాల్చా ఎలా ఉందో చూద్దాం. ఆహా, చూడండి ముక్కలన్నీ బాగా ఉడికి పైన తేలుతున్నాయి. ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసం వేస్తున్నా. సో ఇది ఒక మంచి మైల్డ్ ఒక పులుపు ఫ్లేవర్ వస్తుంది అనమాట. నేను అసలు చెప్తుంటే నాకు నోరు ఊరుతుంది. భలే వాసన కమ్మగా వస్తుంది. చింతపండు రసం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఫైనల్గా నేను దీంట్లో జస్ట్ 1 టీ స్పూన్ కసూరి మేతి బాగా క్రష్ చేసి వేసుకుందాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా కొత్తిమీర అది కూడా వేసుకుందాం. వేసి ఒక్కసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మన దాల్చా సూపర్గా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటండి, టేస్టింగే. నాకైతే బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఈ దాల్చాని నేను ఇవాళ పీస్ పులావ్తో సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు అదే తినబోతున్నాను. ఈ కాంబినేషన్ ఎలా ఉందో చూద్దాం. ఇన్ఫ్యాక్ట్ పీస్ పులావ్ రెసిపీ నేను ఇంతకుముందు చేశాను, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. హైదరాబాదీ ఎగ్ మలాయ్ కర్రీ చేయడం కోసం ముందుగా ఒక మసాలా పేస్ట్ తయారు చేయాలి. దీనికోసం ఒక మిక్సర్ జార్లో చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, రఫ్గా కట్ చేసిన 6 పచ్చిమిరపకాయలు, తరిగిన ఒక అల్లం ముక్క, సుమారుగా 10 వెల్లుల్లి రెబ్బలు, 1 బౌల్ అంత కొత్తిమీర, 1 బౌల్ అంత పుదీనా ఆకులు వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. ఇది గ్రైండ్ చేయడానికి నీళ్లు అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇలా స్మూత్గా తయారైతే చాలు. దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మసాలా పేస్ట్ తయారైంది కాబట్టి కర్రీ కోసం ఎగ్స్ ని ఉడికించాలి. నేను ఈ రెసిపీ కోసం 8 ఎగ్స్ ని తీసుకుంటున్నాను. వీటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఈ ఎగ్స్ ని ఒక 20 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఆ తర్వాత వీటికి ఉన్న షెల్స్ అన్నిటినీ ఇలా తీసేసి వీటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క, లవంగులు, యాలకులు వేయాలి. నెక్స్ట్ నేను 1 టీ స్పూన్ షాహీ జీరా కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి అంత బాగా కలపాలి. దీనిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేయాలి. అందుకే ప్యాన్కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మసాలా పేస్ట్ని ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గి రంగు కూడా చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఈ పాయింట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో 100 ml ఫ్రెష్ పెరుగు వేస్తున్నాను.
పెరుగు వేసే ముందు బాగా స్మూత్గా అయ్యేట్టు చిలికి వేస్తే బాగుంటుంది. సో దీన్ని కూడా ఒక్కసారి మసాలాతో మిక్స్ చేయాలి. ఇదంతా ఒక 5 నిమిషాలు వేయించాలి. సో ఇందులో నూనె రిలీజ్ అయిన తర్వాత 1 కప్పు నీళ్లు పోసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు ప్యాన్కి ఒక మూత పెట్టి గ్రేవీని 10 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత మీకు మళ్ళీ నూనె పైకి తేలి కనిపిస్తుంది. ఇందులో ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం 1 టీ స్పూన్ పంచదార వేస్తున్నాను. ఇది ఆప్షనల్. దీనిలో నుంచి చాలా మంచి అరోమా వస్తుంది. సో ఈ పాయింట్లో ఉడికించిన ఎగ్స్కి కొన్ని ఘాట్లు పెట్టి గ్రేవీలో వేయాలి. ఇప్పుడు ఇలా కొంచెం జెంటిల్గా వీటిని మిక్స్ చేస్తే బాగుంటుంది. మసాలా మొత్తం ఎగ్స్కి పూర్తిగా కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. దీనిపైన నేను కొంచెం తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఇది కూడా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. సో ప్యాన్కి మూత పెట్టి కూరని ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చివరిగా నేను ఇందులో 1/2 కప్ అంత ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుతున్నాను. మీరు వాడే ఫ్రెష్ క్రీమ్ కూడా ఫ్రెష్గా ఉండేట్టు ఎక్స్పైరీ డేట్ చూసి కొనాలి. లేదంటే పాడైన ఫ్రెష్ క్రీమ్ వల్ల కర్రీ టేస్ట్ మొత్తం మారిపోయి వేస్ట్ అవుతుంది. సో ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు. హైదరాబాదీ ఎగ్ మలాయ్ కర్రీ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా రోటీ ఫుల్కాతో సర్వ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మైల్డ్ ఫ్లేవర్స్ ఉన్న క్యాష్యూ రైస్, జీరా రైస్ లేదంటే గీ రైస్ లాంటి వాటిలతో కూడా సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. 2 అద్భుతమైన హైదరాబాద్ స్పెషల్ రెసిపీస్ చూసారు. సో వీటిని మీరు రోటీ, పులావ్, బిర్యానీ, నాన్ అన్నిటికీ పెట్టుకొని తినచ్చు. అంత రుచిగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఈ రెసిపీస్ని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.